your Mahesh Shivan. Welcome to my channel. So మీరు అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా హోమ్ టూర్ వీడియో ఇవాళ మీకోసం. Come, let's go inside. I'll show you what's inside. రండి రండి. సో ముందుగా మనం మెయిన్ గేట్ నుంచి అయితే ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇదంతా సెల్లార్ స్పేస్. ఇక్కడ వాచ్మ్యాన్ రూమ్ అండ్ ఒక 1 BHK పోర్షన్ ఉంది, అది కూడా చూపిస్తా వచ్చేయండి. అయితే ఇది వాచ్మ్యాన్ రూమ్. బిఫోర్ లాక్డౌన్ వరకు వాచ్మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు. లాక్డౌన్ తర్వాత నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళిపోవడం వల్ల మేము ఎవరిని కూడా మళ్ళీ హైర్ చేసుకోలేదు. ఇదైతే ప్రస్తుతానికి మేము ఒక స్టోర్ రూమ్ లాగా వాడేసుకుంటున్నాం. అండ్ అలాగే కమ్ దిస్ ఈజ్ లైక్ పార్కింగ్ స్పేస్. అండ్ ఇదంతా కూడా కరెంట్కి సంబంధించింది. ఇక్కడ ఇన్వర్టర్స్, మీటర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ స్పేస్. ఇక్కడ మామయ్య గారి బైక్ ఉంటుంది, అలాగే ఇక్కడ శివ బైక్ ఉంది. అండ్ కొన్ని చెట్లు అయితే వేసాం మేము. ఇక్కడ మందార పువ్వు చెట్టు, అలాగే ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇట్స్ అవర్ కార్ MG Hector. లాస్ట్ ఇయర్ మేము ఇది హరిని బర్త్డేకి తీసుకున్నాము. సో 1 year అయింది కార్కి. సో ఇప్పుడు మెయిన్ డోర్లోకి ఎంటర్ అవ్వక ముందు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ కొన్ని డెకరేటివ్ మొక్కలు. అలాగే ఈ మెట్లు మా అందరికి ఎంతో ఫేవరెట్ స్పాట్. మేము ఈవినింగ్స్ అంతా కూడా ఇట్లా మెట్ల మీద కూర్చొని ఒక కాఫీ టైం, టీ టైం అంతా మ్యాక్సిమం ఇక్కడే స్పెండ్ చేస్తాం. హరిని అయితే డిన్నర్ టైం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తుంది, ఎందుకంటే మేడంకి కొంచెం ఆడుతూ పాడుతూ తినిపించాలి కాబట్టి ఈ మెట్ల మీదే మేము మ్యాక్సిమం వాడేస్తాం. సో లెట్స్ గో ఇన్సైడ్. కమ్. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ డోర్. ఇక్కడ ఒక తులసి చెట్టు ఉంది, కింద ఒక పెద్ద తులసి చెట్టు చూసారు కదా, ఇక్కడ ఒక తులసి చెట్టు పెట్టుకున్నాం మేము రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి. అండ్ కింద వాటర్, రోజు అలా దీపం పెట్టుకుంటూ ఉంటాము. లెట్స్ గో ఇన్సైడ్. కమ్. మెయిన్గా ఫస్ట్ దీని గురించి చెప్తాను. వెళ్ళిపోయింది, అసలు నన్ను చేయనివ్వట్లేదు పొట్టిది. దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ మెష్. ఎందుకు మేము ఇక్కడ పెట్టామంటే ఈవినింగ్స్ డోర్ ఓపెన్ చేసుకోవాలి అంటే దోమలు వచ్చేస్తాయేమో అని. అందుకే ఈ మ్యాగ్నెటిక్ మెష్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. లోపలికి రండి. వెల్కమ్ టు మై హోమ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ముందుగా నేను మ్యాగ్నెటిక్ మెష్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆన్లైన్లో నేను ఇదే కాదు, మ్యాక్సిమం హరిని టాయ్స్, క్లోత్స్, గ్రాసరీ, ఇంటికి సంబంధించిన కొన్ని డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో షాప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఆన్లైన్ షాపింగ్ సీక్రెట్. మీరందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా ఇల్లుని ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇది ఒక పెద్ద హాల్. ఇట్స్ లైక్ చాలా స్పేషియస్ హాల్ మాది. సో ఇక్కడంతా మేము సోఫా సెట్ని సెట్ చేసాము, అదంతా డైనింగ్ హాల్ అలా వదిలేసాము. ఇదైతే మా టీవీ క్యాబినెట్ ప్లేస్. అలాగే ఇక్కడ సోఫా కూడా మేము రెక్లైనర్ సోఫాస్ తీసుకున్నాం. లైక్ మొత్తం ఈ 5 seater సోఫాలో 4 seater అన్నది రెక్లైనర్ ఓపెన్ అవుతుంది. మేము ఎక్కువ టీవీ చూస్తాం, లైక్ సినిమాస్ చూస్తాం. సో ఆల్ ఫ్యామిలీ అంతా కూడా మ్యాక్సిమం ఈ ప్లేస్లో ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి చాలా కంఫర్టబుల్గా చూసుకున్నాం అనమాట. అండ్ మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి అవార్డ్స్ నా బ్యాక్ సైడ్ అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా అత్తయ్యకి సంబంధించిన అవార్డ్స్. మీ అందరికీ తెలుసు, మా అత్తయ్య గారు చాలా మూవీస్కి హెయిర్ స్టైలిస్ట్గా వర్క్ చేశారు. సో అప్పటి నుంచి వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా ఇవి. సో ఇక్కడ కూడా అత్తయ్య అమితాబ్ బచ్చన్, ఈవీవి గారి సినిమా చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ గారి చేతిలో అవార్డు తీసుకున్న పిక్చర్ ఇది. ఈవీవి సత్యనారాయణ గారు, అమితాబ్ బచ్చన్ ఇలా చాలా సినిమాస్ చేశారు. చాలామంది అత్తయ్య గురించి, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి అత్తయ్య గురించి చాలామంది నా దగ్గర చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఐ ఫీల్ రియల్లీ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్. బికాస్ ఇక్కడ ఉన్న అవార్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 100 days ఫంక్షన్, 200 days ఫంక్షన్, ఇలాంటివి పెద్ద అవార్డ్స్ అనమాట. అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి. అండ్ కొన్ని నావి కూడా ఉన్నాయి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవార్డ్స్ ఈజ్ లైక్ స్టార్మా అవార్డు 2019లో వచ్చింది. ఈ అవార్డు వదినమ్మ సీరియల్ స్టార్టింగ్లో మాకు బెస్ట్ సిస్టర్స్ అవార్డు ఇచ్చారు. సో ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ దిస్ అవార్డ్. వై? బికాజ్ ఇది కొంచెం ఆస్కర్కి రిలేటెడ్గా ఉంది కదా. జస్ట్ కిడింగ్. మనం ఆస్కర్ రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలండి. సో ఈ బొమ్మలన్నీ కూడా ఆన్లైన్ అండ్ కొన్ని మేము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షాప్ చేసింది.
అండ్ ఇక్కడ ఒక చిన్న కెమెరా ఉంది, కనిపిస్తుందా మీకు? ఎంఐ కెమెరా. ఈ కెమెరా మేము హాల్లో ఎందుకు ఫిక్స్ చేసామంటే సీసీ కెమెరా అయితే డిస్టర్బ్గా ఉంటుందని చెప్పి ఇది ఆన్లైన్ కెమెరా ఫిక్స్ చేసింది హరిని మానిటర్ చేయడానికి. హరిని నేను షూట్లో ఉన్నప్పుడు, శివ ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ కెమెరాకి మనకి ఇద్దరు ఫోన్కి యాక్సెస్ ఉంటుంది. సో వీ కెన్ లైక్ మానిటర్ వాట్ ఈస్ హరిని డూయింగ్ ఇన్ ద హాల్ అండ్ వీ కెన్ టాక్ ఆల్సో. మనం మాట్లాడింది కెమెరా నుంచి వినిపిస్తుంది, మనకి వీళ్ళు కనిపిస్తారు అండ్ వినిపిస్తుంది. సో వీళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మనకి వినిపిస్తుంది. We can communicate in the camera but only one side we can see, only మేము చూడగలుగుతాం ఫోన్లో. అండ్ దిస్ ఈస్ 55 inches టీవీ. ఇక్కడ నాది శివది ఒక చిన్న డెకరేటివ్ పిల్లో ఎవరో గిఫ్ట్ చేశారు. ఇది హరిని బేబీ ఇంప్రెషన్స్, హరిని 5th month అప్పుడు తీసుకున్న ఇంప్రెషన్స్ ఇవి. అనిలా ఇంప్రెషన్స్ అని ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చారు మాకు. సో ఇవి ఎప్పటికీ మెమరబుల్ ఇంప్రెషన్స్ అండ్ దీస్ ఆర్ అన్బ్రేకబుల్ ఇంప్రెషన్స్. సో అది పెద్దయ్యాక చూసుకొని చాలా ఆనందపడిపోతుంది. అండ్ ఇది యాక్చువల్లీ ఎక్కడో ఉండాల్సిన ఫోటో ఇక్కడ ఇట్లా సెట్ చేసాం, తర్వాత సెట్ చేయాలి ఈ ఫోటో బెడ్రూమ్లోది అత్తయ్య వాళ్ళది. కొంచెం చిన్నగా ఫ్రేమింగ్ చేయించి పెట్టాలని అట్లా పక్కకు ఉంచేసాం. ఇక్కడ అన్ని పెన్స్, హరిని స్టేషనరీ థింగ్స్ ఉంటాయి, ఎందుకంటే మేడం బోర్డు అండ్ మేడం మినీ హోమ్ స్కూల్ ఇక్కడే ఉంది కాబట్టి. సో అందుకే మ్యాక్సిమం దాని స్టేషనరీ థింగ్స్ లైక్ మార్కర్స్, క్రయాన్స్, పేపర్స్ అన్నీ కూడా ఇక్కడ నింపి పెడుతుందన్నమాట. సో ఇది మేడం చిన్న హోమ్ స్కూల్ అనమాట. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ స్కూల్స్ ఏం లేవు కాబట్టి పాండమిక్ వల్ల, అందుకే హోమ్ స్కూల్. దీంట్లో మ్యాక్సిమం చదువుతుంది, బట్ బాగానే చదువుతుంది, కొంచెం హార్డ్ వర్క్ చేస్తుంది ఇంట్లో. కూడా ఏం చేస్తారు? రండి, ఎక్కడికి వెళ్ళి వచ్చావు నువ్వు? సో దిస్ ఈజ్ అవర్ హాల్ స్టోరీ. ఇందాక నేను చెప్పాను కదా 5-seater సోఫా, అక్కడ 3-seating అక్కడ వేసేసాం అండ్ 2-seater ఇక్కడ వేసేసాం. ఇది కొంచెం రాకింగ్ అనమాట, 2-seaterది రాకింగ్ కమ్ రెక్లైనర్స్. సో ఈవినింగ్స్ టీవీ చూడాలి అనుకుంటే ఇలా ఓపెన్ చేసేస్తాం. దిస్ ఈజ్ మినీ బార్ కౌంటర్ కైండ్ వార్డ్రోబ్. ఇది మా మావయ్య గారి సెలెక్షన్, ఆయనకి ఎంతో ఇష్టమైన కలెక్షన్ అనమాట. సో ఎప్పటి నుంచో మేము ఇంట్లో బార్ కౌంటర్ చేయించాలి, ఇంటికి షిఫ్ట్ అయ్యాక కూడా చేయించాలి అనుకుంటూ అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము, బట్ కుదరలేదు. ఇది మేము రీసెంట్ టైమ్స్లో ఐకేర్లో షాప్ చేసాము. ఇంకా కొంచెం చిన్న చేంజెస్ ఉన్నాయి, దీంట్లో కూడా కొంచెం లైటింగ్స్ పెట్టించాలి అండ్ ఇలా గ్లాస్ హోల్డర్స్ కూడా మేము ఆన్లైన్ షాప్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఇది ఐకేర్ నుంచి తెచ్చి ఫిట్టింగ్ అయితే చేయించి పెట్టేశాము. ఇది మా మావయ్యకి ఇష్టమైన మినీ వార్డ్రోబ్, బార్ వార్డ్రోబ్ ఆర్ మినీ బార్ సెటప్ అట్లా. సో ఇక్కడ ఇది అయిపోయాక ఈ బ్లెండ్ మీద మేము ఏదైతే పోస్టర్ వేయించామో అదంతా ఒకటి సింగిల్ పిక్చర్ అనమాట. సింగిల్ పిక్చర్ని మేము మొత్తం హౌస్కి ఇట్లా రౌండ్గా వచ్చేలాగా ఒకటే పిక్ని కట్ చేసి ఇలా అన్ని విండోస్కి స్ప్లిట్ చేసామన్నమాట. ఇది కూడా విండో సేమ్, ఈ విండోస్ 2 ఓపెన్ ఉంటాయి, దీనికి మెష్ ఆల్రెడీ ఉంది. సో గాలి వస్తుంది, ఈవినింగ్ టైమ్స్లో ఓపెన్ చేస్తాం, డే టైంలో ఇలా క్లోజ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ పూజ గది. ఏం చేస్తున్నావు? పాడు పాట పాడుతుందంట. జయ హో శంకరా పాడు. ఇది మా పూజ గది. సో మ్యాక్సిమం డైలీ దీపం పెట్టుకుంటాము అండ్ స్పెషల్ అకేషన్స్ లైక్ వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, ఏదైనా స్పెషల్ పూజాస్ చేయాలంటే ఇక్కడే మినీ సెటప్ చేస్తాము, లేదంటే బయట స్పేస్ ఉంది కాబట్టి పెద్దగా చేయాలనుకుంటే బయట షిఫ్ట్ చేస్తాము. సో దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ ప్లేస్ అండ్ అందరి ఆడవాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ అనుకోండి. సో మినీ కిచెన్ సెటప్ మేడంది ఇక్కడ పెట్టుకుంది అండ్ ఇక్కడ మేము ఫైర్ది ఇది పెట్టాము, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ది ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. లైక్ ఏమైందంటే నేను హరిని ఉన్నాము, శివ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే బ్లాక్ కలర్ స్మోక్ ఉండింది, పెద్ద ఫ్రిడ్జ్. ఇదేంటి ఇలా అయిపోయింది ఫ్రిడ్జ్ అని నేను చాలా ప్యానిక్ అయిపోయాను. బట్ ఆ మూమెంట్లో శివ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం అన్ని పవర్ అవన్నీ ఆఫ్ చేసి లైక్ నాకు అసలు అర్థం కాలేదు, నేను బ్లాంక్ అయిపోయాను. ఇప్పటికీ నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే చాలా భయం వేస్తుంది. సో మన ఇంట్లో అయినా మనం ఆఫీస్ వర్క్ స్పేస్ అయినా ఎక్కడైనా ఒకటి ఇలాంటిది పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇది కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. సో దిస్ ఈజ్ లైక్ హాల్ అయిపోయింది కదా. డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ స్పేస్. సో మా డైనింగ్ టేబుల్ ఎప్పుడు కొంచెం మా ఇంట్లో బాగా ఫుడ్డీస్ అనమాట మేము, లైక్ ఎక్కువ స్వీట్స్ అండ్ కొన్ని
చిరుతిండ్లు ఎక్కువ తింటూ ఉంటాం, పైగా పాప కూడా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మెయింటైన్. అండ్ సమ్ టైమ్స్ నేను శివ ఎప్పుడైనా కూర్చొని సరదాగా తినాలంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాం. అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ ఫ్రిడ్జ్ స్టోరీ. న్యూ ఫ్రిడ్జ్ అని ఎందుకు చెప్తున్నానంటే, చెప్పాను కదా ఫైర్ యాక్సిడెంట్ వల్ల పాత ఫ్రిడ్జ్ అన్నది మొత్తం కాలిపోయింది. సేమ్ సైజ్ ఫ్రిడ్జ్ ఉండింది ఎల్జీది, అది పోయింది. కొత్తది తెచ్చుకున్నాం మేము, శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. యాక్చువల్లీ కిచెన్ అన్నది క్లోజ్డ్ ఉండింది ఇక్కడ మాకు, బట్ మేము ఏం చేసామంటే ఈ హౌస్ 70% కన్స్ట్రక్షన్ తర్వాత మేము కొనుక్కోవడం వల్ల ఇక్కడ వాల్ అన్నది డోర్ అది బ్రేక్ చేయించేసి మేము ఇలా ఓపెన్ కిచెన్ కావాలని చేయించుకున్నాం. సో దట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టేబుల్ అండ్ మాకు హాల్ విజిబిలిటీ కనిపిస్తుంది, కొంచెం ఇంకా ఎక్కువ స్పేషియస్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా ఓపెన్ కిచెన్ చేయించుకున్నాం. సో మెయిన్గా ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ప్లేస్ అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్ వచ్చేసి కిచెన్. అందరు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్లేస్ కదా. సో నేనైతే మ్యాక్సిమం కొంచెమే టైం స్పెండ్ చేస్తాను, ఎందుకంటే నేను అప్పుడప్పుడు గెస్ట్ అపీరియన్స్ ఇస్తాను. మ్యాక్సిమం అత్తే వంట చేస్తారు, లైక్ నేను షూట్లో ఉన్న 12 days. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయము, జస్ట్ వండినవి ఇక్కడ పెట్టుకుంటాం, జస్ట్ అటు ఇటు సర్వ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఇది మనకు ఒక సపోర్ట్గా పెట్టాము. అండ్ దీస్ ఆర్ 3 lights, కిచెన్కి మ్యాచింగ్ రెడ్ అండ్ వైట్ లైట్. అప్పుడప్పుడు ఆన్ చేస్తాం ఈవినింగ్స్ అలా. అండ్ దిస్ ఈజ్ కిచెన్ స్పేస్. సో ఇట్లా స్పేషియస్గా ఉంటే 2-3 నుంచున్నా మాకు వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదని చెప్పి. అండ్ ఈ వార్డ్రోబ్స్, బాటిల్స్ అవి కూడా మేము సేమ్ సైజ్ ఆర్డర్ చేయాలి అనుకుంటాం, కానీ మాకు కిచెన్కి మ్యాచింగ్ రెడ్ అండ్ వైట్ బాటిల్స్ దొరకట్లేదని ఇప్పుడైతే ఎట్లా అట్లా సెట్ చేసేసాము. ఇప్పుడు ఆన్లైన్ చూడాలి అవి ఎక్కడ దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయి అని చెప్పేసి, దొరికినప్పుడు సెట్ చేయాలి అలా. అండ్ దిస్ ఈజ్ ఓటీజీ ఓవెన్. ఈ ఓవెన్కి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే దీనికి సంబంధించిన కుకింగ్ ఐటమ్స్ అన్ని శివానే కుక్ చేస్తారు. లైక్ పిజ్జాస్, బర్గర్స్, చాలా ఐటమ్స్ చేస్తారు ఇందులో, కేక్స్ అండ్ ఆల్. నేను జస్ట్ హెల్ప్ చేస్తాను, ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది హెల్ప్ చేస్తాను. ఫ్యూచర్లో నేర్చుకొని నేనే చేయాలి, తిడుతూ ఉంటారు శివ ఎన్ని రోజులు నేనే చేయాలి ఇందులో అని చెప్పి. అండ్ మెయిన్ ఇందులో నాకు చేసిన ఫేవరెట్ డిష్ ఏంటంటే గ్రిల్ చికెన్, అలాగే చికెన్ టిక్కా, కేక్స్, అలా అన్ని డిఫరెంట్గా చేస్తూ ఉంటారు, పఫ్స్ అండ్ ఆల్. సో ఇది శివకి సంబంధించిన ఓవెన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వెట్ గ్రైండర్, మిక్సీ జార్. ఇది నాకు సంబంధించిన ఓవెన్, ఎందుకంటే నేను ఏదైనా ఫుడ్ హీట్ చేయడానికి వాడతాను ఈ ఓవెన్ని. సో ఇదంతా మా హాల్ స్టోరీ, కిచెన్ స్టోరీ అయిపోయింది కదా. ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళ రూమ్కి వెళ్దాం పదండి. కిచెన్కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ అత్తయ్య వాళ్ళ రూమ్ అనమాట. ఇదంతా కూడా హాల్ కదా, హాల్లోనే కిందే అత్తయ్య వాళ్ళ రూమ్. ఇదే మా అత్తయ్య వాళ్ళ రూమ్. తను మా ఆడపడుచు పిక్చర్, ఇది భాగ్యశ్రీ. మీరు ఇంటికి చూసినట్టయితే భాగ్యశ్రీ నిలయం ఉంది కదా, తన పేరే భాగ్యశ్రీ అంటే. సో మా ఆడపడుచు. అండ్ ఇది ఒకటి పోస్టర్ మేము ఐకియాలోనే షాప్ చేసాము. ఇది మావేకి నచ్చింది, ఎంతో నచ్చిందని చెప్పి మేము ఇలా బెడ్రూమ్లో ఫిక్స్ చేయించేసాము. ఈ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ థీమ్ అంతా కూడా అత్తయ్య మావే కలిసి సెలెక్ట్ చేసిన థీమ్ అనమాట. సో సీ గ్రీన్ అండ్ వైట్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ బెడ్ కూడా మేము ఇంటికి వచ్చాకే తీసుకున్నాం, లైక్ హోమ్ టౌన్ ఆర్ హోమ్ సెంటర్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక టీవీ. మా అత్తయ్య ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారు. సో నైట్ అక్కడ హాల్లో ఉండి సినిమాలు చూసుకునే కంటే ఆఫ్టర్నూన్స్, నైట్స్ ఎక్కువ రూమ్లో సినిమాస్ చూస్తారు. అండ్ అలాగే ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియా కూడా సగం మా హరిని ఐటమ్సే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీ అందరికి తెలుసు కదా నేను షూట్కి వెళ్తే ఒక 10 to 12 days షూట్ బిజీ ఉంటాను కాబట్టి మ్యాక్సిమం మా మేడం అంతా కిందే స్పెండ్ చేస్తుంది. అది దాని రూమ్ లాగా ఎక్కువ ఫీల్ అవుతుంది అనమాట. అత్తయ్య వాళ్ళ రూమ్ అంటే కూడా కాదు నా రూమ్ అని ఎక్కువ ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్ లెట్స్ గో. వచ్చేసావా? సో ఇది అత్తయ్య వాళ్ళ రూమ్. అత్తయ్య వాళ్ళ రూమ్ బయటే హరినిది ఒక పిక్చర్ ఉంది. ఇది హరిని 3rd birthday ప్రియాంక అక్క గిఫ్ట్ చేశారు. అదే మీ అందరికీ తెలుసు కదా, సిరి అక్క హరిని వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ చేసింది హరిని కోసం. నాకు ఎంతో ఇష్టమైన పిక్చర్ అనమాట. అండ్ సో ఇది మేము హాల్లోనే ప్లేస్ చేయాలి అని చెప్పి ఇక్కడ ప్లేస్ చేసాము అత్తయ్య వాళ్ళ రూమ్ బయట. సో అండ్ ఇప్పుడు పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది, హరిని సామ్రాజ్యం. వాట్ షుడ్ ఐ సే? సో దిస్ ఈజ్ హరిని ప్లే ఏరియా. మెట్ల దగ్గర స్పేస్ని మేము
లైక్ సింపుల్గా వదిలేయకుండా వార్డ్రోబ్స్ పెట్టి దీన్ని మెస్అప్ చేయకుండా ఆర్ ఎనీథింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తే అంత బాగుంటుందో లేదో అని చెప్పి ఇది శివ ఐడియా అనమాట. మా పాత ఇంట్లో కూడా ఒక ప్లే ఏరియా ఉండేది, అది ఇంకా చాలా బాగా చేశారు. లైక్ ఇక్కడ అంతా ఫెన్సింగ్ పెట్టి పైన నుంచి అంతా రియల్ మనీ ప్లాంట్స్ అలా. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో ఫేవరెట్ ప్లేస్, ఐ మీన్ లైక్ ఫేవరెట్ స్పాట్ ఇది. సో ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ స్పేస్ అనమాట, చాలామంది నా ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే ఇలా ఉంచాము, కాసేపు తర్వాత ఇవన్నీ మెసప్ చేసి ఈ టాయ్స్ అన్ని బయట అక్కడివి ఇక్కడ అక్కడ ఎలా చేస్తుంది చూడండి నేను మాట్లాడుతుంటే. మీరందరూ కూడా మీ మెట్ల దగ్గర స్పేస్ని ఇలా ఎంటీగా ఉంది అని అనుకొని ఆయన ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా చిన్న మినీ ప్లే ఏరియా చేసుకోండి. ఇంత పెద్దగా ఉండాలని ఏం అవసరం లేదు. మీ మెట్ల పక్కన చిన్న స్పేస్ ఉన్నా కూడా చిన్నగా పరుపు వేసి పిల్లలకి సంబంధించిన టాయ్స్ అక్కడ వేసి మీరు ఏదో ఒక యాక్టివిటీ తోటి ఆ ప్లేస్ని బిజీ చేయొచ్చు పిల్లలతో. సో జస్ట్ అన్ ఐడియా, మీకు నచ్చితే చేయండి, ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు పైకి వెళ్దాం రండి. అండ్ పైకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక వాల్ పోస్టర్ ఉంది కదా, వాల్ పేపర్. ఇది నేనా? ఈ వాల్ పోస్టర్ లో ఫేస్ పెద్ద అమ్మాయిది ఉంది కాబట్టి అది నాకు ఇచ్చేసింది నేనంట. ఈ వాల్ పోస్టర్ మేము రీసెంట్ టైమ్స్ అయింది చేయించి, ఒక 3 months or 4 months అవుతుంది. ఇది 3D కైండ్ వాల్ పేపర్ అనమాట. చూడడానికి మనకి 3D ఎఫెక్ట్ లా ఉంటుంది, బట్ ఇట్స్ అ సింపుల్ వాల్ పేపర్. సో ప్లెయిన్ వాల్గా అలా ఏదైనా మెసప్ కాకుండా ఎక్కువ గజిబిజి లేకుండా సింపుల్ ఎలగెంట్గా ఉండాలని చెప్పి ఇలా ఒకటి గ్రే కలర్లో ఏమంటారు 3D ఎఫెక్ట్ వాల్ పేపర్ మేము చేయించాము. సో ఇలా మెట్లెక్కి పైకి వచ్చేస్తే మా రూమ్ వస్తుంది అనమాట. లెట్స్ గో. ముందుగా ఇక్కడ మెయిన్ ఒక హాల్ ఉంది, పెద్ద హాల్. దిస్ ఈజ్ పైన హాల్ అనమాట. ఈ సోఫా ఒకటి పాత సోఫా, కానీ మేము వాడం, ఎప్పుడో ఒకసారి వాడతాము. సో అలా ఎవరు వాడరు కాబట్టి ఇలా ఫిక్స్ చేసేసాము. వీ హ్యావ్ టు చేంజ్ దిస్ సోఫా. అండ్ దిస్ ఈజ్ హరిణి రూమ్. వాట్ హ్యాపెన్? ప్లీజ్ హరిణి, నీ రూమ్లో చాలా కంటెంట్ ఉంది, నేను మాట్లాడడానికి ఈజీ ఉంటుంది. ఇది ఎప్పుడు నన్ను ఏది కూడా హార్ట్ఫుల్గా 100%గా చేయనివ్వదు. చూడండి, దాని రూమ్లో మంచి థింగ్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే వద్దు. దాని రూమ్ టూర్ అది చేస్తుందంటే నా రూమ్ టూర్ నన్ను చేసుకోమంటుంది. సో చేయనివ్వవా నీ రూమ్ టూర్? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. చేయనివ్వట్లేదు. హరిని తర్వాత తన రూమ్ టూర్ చేస్తుందంటే మీరందరూ చూడండి అది ఎంత అద్భుతంగా చేస్తుందో. నాకైతే సంబంధం లేదు, ఇప్పుడైతే అసలు రూమ్ టచ్ చేయనివ్వట్లేదు. సో హాల్లో అటువైపు హరిని రూమ్, ఐ మీన్ లైక్ కిడ్స్ రూమ్, అండ్ దిస్ ఈజ్ మై రూమ్. వెల్కమ్ టు మై రూమ్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు మై రూమ్ దెర్ ఈజ్ ఎ స్మాల్ ఫ్రిడ్జ్ అవుట్ సైడ్. ఈ చిన్న ఫ్రిడ్జ్ నాకు ఒక గేమ్ షోలో గిఫ్ట్ వచ్చింది. సో పెద్ద ఫ్రిడ్జ్ కింద ఉంది కాబట్టి మేము పైకి కిందికి 10 సార్లు తిరగకూడదు అని కొంచెం బద్ధకంగా ఇక్కడ ఫిక్స్ చేసాము ఈ ఫిక్స్ని. ఈ ఫ్రిడ్జ్లో చాక్లెట్స్, చిన్న బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవి ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ 3 ఇంప్రెషన్స్. ఇది రీసెంట్ టైమ్స్లో తీసుకున్నాం. ఐ గెస్ ఇట్స్ బీన్ 2 to 3 months or 6 months అయింది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. హరినిది, నాది, అలాగే శివాది హ్యాండ్ ఇంప్రెషన్. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ వాళ్ళు చేశారు ఇంటికి వచ్చి. సో దిస్ ఈజ్ లైక్ లైఫ్ టైమ్ మెమోరీ. అండ్ ఇది వాళ్ళు ఇలా గ్లాస్తో ఫ్రేమ్ చేసి ఒక గిఫ్ట్ లాగా మాకు ప్రజెంట్ చేశారు. సో దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ ఇంప్రెషన్ కిట్. ఇక్కడ అన్నీ కూడా కొన్ని టాయ్స్, అవార్డ్స్ అవి ఉన్నాయి. వెల్కమ్ టు మై రూమ్. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ అనమాట. నాకు ఎంతో ఇష్టమైన కలర్ ఇది. సో రెగ్యులర్గా లైక్ బ్రౌన్, బ్లాక్, బ్లూస్ ఇలా బోర్ కొట్టి ఏదైనా కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చెప్పి మేము ఈ కలర్ని చూస్ చేసాము. అండ్ కొంచెం బ్యాంబూ టెక్స్చర్ ఉంటుందని చెప్పేసి లైక్ వార్డ్రోబ్కి కూడా ఇలాంటి డెకోలం స్టిక్ చేయించాము. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ కలర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకంటే చెప్పాను కదా, రెగ్యులర్ బోర్ లుక్ రాకూడదు, అందరి ఇంటికి వెళ్తాము. సో green, I mean like what should I say, brown, black, it's like very common color which I have seen. So అందుకే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఇలా మల్టీ కలర్ వర్సెస్ ఇట్లా బ్యాంబూ టెక్స్చర్ వెళ్ళాము. సో ఇక్కడ ఇది ఉంది కదా డ్రీమ్ క్యాచర్, ఇది నేను శివ వాళ్ళ ఆఫీస్లో సమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ఏదో జరిగితే అక్కడ కొన్నాను. బట్ అనుకోకుండా ఇది నా రూమ్కి ఇలా మ్యాచింగ్ అయిపోయింది.
అండ్ దిస్ హరిణి వర్డ్స్ ఫ్రమ్ ఎగ్జిబిషన్. చాలా మందికి ఈ ప్లేస్ కొంచెం ఐడియా ఉంటుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం నా కొలాబరేషన్ వీడియోస్ అండ్ నేను హరిణి చేసిన మేమంటారు రీల్స్ ఆర్ సంథింగ్ హరిణి ఫొటోస్ అవన్నీ కూడా ఎక్కువ ఇదే బ్యాక్డ్రాప్ ఉండింది. సో అందరూ చాలామంది కొంతమంది అడిగారు ఈ హరిణి అన్న లెటర్స్ మీరు ఎక్కడ పర్చేస్ చేశారని. ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో లాస్ట్ ఇయర్ కాదు, ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను, బట్ ఇలా స్టిక్ చేసేసాను. ఇక్కడ బాగుంది, ఇది ప్లెయిన్గా లేకుండా. అండ్ ఇక్కడ హరిణికి ఎంతో ఇష్టమైన డోరా స్టిక్కర్, సావ కొట్టేస్తుంది. డోరా బెడ్షీట్ అంటుంది, స్టిక్కర్ ఉంటుంది, టాయ్ ఉంటుంది. దాని బెడ్లో కూడా ఒక టాయ్ ఉంది డోరా, అది చూపిస్తా. సో దిస్ ఈజ్ హరిణి డోరా. చూసారా ఇట్లే ఓవర్ యాక్షన్ చేస్తుంది. డోరా బాగుంది, నువ్వు అస్సలు బాగాలేదు, చాలు 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 చాలు, దాన్ని అతుక్కొని ఉంటుంది. సో దిస్ ఈజ్ హరిణి ఫేవరెట్ లైక్ మినీ స్పేస్. అండ్ దిస్ ఈజ్ గిటార్. ఈ గిటార్ నాకు శివ, మీ అందరికీ తెలుసు నీతోనే డాన్స్ షో నేను శివ చేసినప్పుడు నా బర్త్డేకి శివ సర్ప్రైజ్ ఇచ్చిన గిటార్ విత్ హ్యాపీ బర్త్డే వాయించాడు కదా శివ. ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ. దిస్ ఈజ్ అవర్ బెడ్. చూసారు కదా రౌండ్ బెడ్, 9x9 feetది. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ 9x9 feet. దీనికి బెడ్షీట్స్ అయితే నాకు ఎక్కడా దొరకదు. నేను ఎక్కడెక్కడో వెతికి ఆర్డర్ ఇచ్చి ఆన్లైన్లో వెతుక్కొని డైరెక్ట్గా వెళ్ళి చూసినా దొరకదు. బికాస్ దిస్ ఈజ్ లైక్ వెరీ 9x9 అంటే కింగ్ సైజ్ కంటే కూడా పెద్ద బెడ్షీట్స్ కావాలి దీనికి. సో ఇది మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. రూమ్కి ఫాల్ సీలింగ్ పైన ఇలా రౌండ్గా ఉంది అని చెప్పి, కింద కూడా రౌండ్ బెడ్ అయితే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి రూమ్కి మ్యాచింగ్ కలర్స్కి దగ్గరగా ఇట్లా గ్రీన్ అండ్ వైట్ ఇలా బెడ్ చేయించాము, రౌండ్ బెడ్. సో బెడ్ దగ్గర ఇక్కడ ఫ్యామిలీ పిక్చర్ పెద్దది చేయించాలనుకున్నాం, అది ఇంకా కొంచెం టైం తీసుకునేలాగా ఉందని ఇది మాకు ఆన్లైన్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్ కోసం పంపించారు. వాళ్ళు పంపించింది నేను ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేశాను. సో దిస్ ఇస్ లైట్ వెయిట్ వన్ అండ్ దిస్ పిక్చర్ ఈస్ ఫ్రమ్ అవర్ బ్యాంకాక్ ట్రిప్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ నౌ దిస్ ఈస్ లైక్ ఎవ్రీ గర్ల్స్ ఫేవరెట్ స్పాట్ ఈస్ లైక్ డ్రెస్సింగ్ ప్లేస్. ఎస్ ఓకే, అందరికి ఇష్టమైన డ్రెస్సింగ్ ప్లేస్ అండ్ నాకైతే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే మై ప్రొఫెషన్ ఈజ్ లైక్ ఆర్టిస్ట్. సో నేను మేకప్స్ అవన్నీ ఎక్కువ వాడాలి కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన స్పేస్ని నేను ఇలా చేసుకున్నాను. అండ్ ఇది వాల్కి నేను మిర్రర్ ఫిక్స్ చేయించాను ఇట్లా ఒక ఫ్రేమింగ్ తోటి, సో దట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ మనకి ఎక్కువ సపరేట్గా స్పేస్ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఇది కంప్లీట్గా ఫుల్ కనిపిస్తుంది మనకి శారీస్ అది వేసుకున్నప్పుడు అని చెప్పి నేను ఇలా ఫిక్స్ చేయించాను. అండ్ ఇక్కడ కొన్ని రెగ్యులర్ ఐటమ్స్ లైక్ పౌడర్, క్రీమ్స్ అవన్నీ నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. కింద మీరు పెద్ద బార్ ఏదైతే చూసారో అది కాకుండా దిస్ ఈజ్ లైక్ శివా స్పేస్. ఇది మా చిన్న రూమ్ బార్ అనమాట, చిన్న రూమ్ బార్ లైక్ చిన్న క్యాబిన్. అండ్ ఈ స్పేస్ వచ్చేసి అన్ని పర్ఫ్యూమ్స్. సో దీస్ ఆర్ లైక్ కొన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ నేను అప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు, రీసెంట్ బ్యాంకాక్ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు కొన్ని కొన్నాను ఈ పర్ఫ్యూమ్స్. అండ్ కొన్ని ఇక్కడే కొన్నాను షాపింగ్కి అట్లా వెళ్ళినప్పుడు. ఈ స్పేస్ని అలా వదిలేసాను. ఇక్కడ చిన్న డెకరేషన్ ఐటమ్స్కి ఇట్లా వదిలేసాను స్పేస్ని. ఇక్కడ ఒక చిన్న బాక్స్లో హరిణికి సంబంధించిన చాక్లెట్స్ ఉంటాయి, ఆమె ఎక్కి తీసుకొని తినేస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో కూడా హరిణికి సంబంధించిన చాక్లెట్స్, ఈడబుల్ ఐటమ్స్ ఉంటాయి, లాలీపాప్స్ అవన్నీ. ఎందుకంటే రూమ్లో హరిణి ఏదో ఒకటి కావాలని చెప్తుంది నైట్ వచ్చాక. సో అలా బుట్టలో పెట్టేసాను దానికి సంబంధించిన చాక్లెట్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ. సో దిస్ ఈజ్ మై డ్రెస్సింగ్ ఏరియా స్టోరీ. అండ్ ఇవి కబోర్డ్స్, దీంట్లో చాలా మెస్సీ థింగ్స్ ఉంటాయి. అంటే మనం ఎంత నీట్గా పెట్టినా హడావిడిలో అలా 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 పడేస్తూ ఉంటాం కాబట్టి. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫోటో ఫ్రేమ్ రీసెంట్గా ఎవరో గిఫ్ట్ చేసింది, లైక్ మా పెళ్ళి తర్వాత గిఫ్ట్ చేశారా లేదంటే ఇంటి గృహప్రవేశంకి గిఫ్ట్ చేశారా అన్నది తెలీదు. బట్ దీంట్లో నేను మాకు గుర్తుగా రూమ్లో అన్నది నేను మాకు పెళ్ళి ఫొటోస్ పెట్టాను, 3 photos. అండ్ దిస్ ఈజ్ మైక్రో ఆర్టిస్ట్ వరుణ్ పంపించారు, హరిణి అండ్ మహిశివన్ అని. పెన్సిల్ నోక్ మీద ఎన్క్రేవ్ చేసి నేమ్స్ని ఇలా ఫ్రేమింగ్ చేసి పంపించారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. వరుణ్ మైక్రో ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. ఇది హోమ్ థియేటర్ సెటప్ అండ్ దిస్ ఈజ్ 55 inches టీవీ.
మీ అందరికీ తెలుసు నేను శివ ఎక్కువ సినిమాస్ చూస్తామని చెప్పి. నేను షూటింగ్లో ఉంటే షూటింగ్ అయిపోయాక ఇంట్లో ఉంటే కంపల్సరీ నేను సినిమా సీజన్స్ అవి ఎక్కువ చూస్తాను. నాకంటే శివ సీజన్స్ ఎక్కువ చూస్తారు. సో ఆయన చూసింది కాక నాకు కంపల్సరీ చూడాలని చెప్పి ఒక టాస్క్ ఇస్తారు. యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ సీజన్. మళ్ళీ నేను చూసానా లేదా అని చెక్ చేస్తాడు. ఏం జరిగింది చెప్పు, ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది చెప్పు అనేసి. సో అలా నాకు అలవాటు అయిపోయింది. సో మేము చిన్న సౌండ్లో అయితే చూడము. సో అందుకే ఈ హోమ్ థియేటర్ సెటప్ పెట్టామన్నమాట. సో ఇక్కడే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి బెడ్ మీద పడుకొని సో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాము. అండ్ అప్పుడప్పుడు మాకు ప్రొజెక్టర్ ఉంది, మేము ఈ వాల్ మీద వేస్తూ ఉంటాం అనమాట ప్రొజెక్టర్ది. ఇప్పుడైతే ఫ్రేమింగ్స్ పెట్టేసాం కాబట్టి ఇది వాడట్లేదు. దిస్ ఈజ్ అవర్ టీవీ ఏరియా అండ్ దీస్ ఆర్ ఫ్యూ ఐటమ్స్ ఫ్రమ్ ఐకియా. ఈ స్మాల్ ప్లాంట్స్ అన్నీ ఐకియాలో కొన్నా, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది అత్తయ్య తీసుకొచ్చారు చిన్న డెకరేషన్ ఐటమ్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ హోమ్ సెంటర్ అండ్ హోమ్ టౌన్. ఈ బ్లాక్ కలర్ బుద్ధ ఉంది కదా, ఇది నేను మా హనీమూన్ ట్రిప్ అప్పుడుది బుద్ధ. ఇది హనీమూన్ అప్పుడు మేము సింగపూర్ థాయిలాండ్లోనూ తీసుకున్న బ్లాక్ కలర్ బుద్ధ. నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ అది మా హనీమూన్ మెమొరీ అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు సోవెనీర్ షాప్లో తీసుకున్న బుద్ధ. సో అది ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కాక ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఉంటుంది, దానికి ఒక సపరేట్ స్పేస్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అక్కడ ఒక చిన్న క్యాబినెట్ లాంటిది ఫిక్స్ చేసి అక్కడ ఫిక్స్ చేశాను. సో దట్ ఈస్ మై ఫేవరెట్ బుద్ధ, బ్లాక్ కలర్ బుద్ధ. అండ్ సో మా రూమ్లో మేడంకి సపరేట్ రూమ్ కాకుండా, అంటే సపరేట్ రూమ్ అంటే ఉంటుంది పిల్లలకి, కానీ మనం అలా విడిగా పడుకోబెట్టలేం కదా. సో అందుకే మా బెడ్రూమ్లోనే దీనికి ఒక బెడ్ కొన్నాను. ఇది ఐకియాలో తీసుకున్నాను బెడ్. అన్నిటికీ అట్లా చేయొద్దు, నువ్వు దాంట్లో కలిసిపోయావు తెలుసు యాక్చువల్లీ. సో దిస్ బెడ్ ఈజ్ ఫ్రమ్ ఐకియా. రూమ్కి కొంచెం రిలేటెడ్గా అంటే నాకు గ్రీన్ కలర్ దొరకలేదు కాబట్టి నేను ఎల్లో కొనేసాను. అండ్ ఇది వచ్చేసి విండోని సేమ్ ఒక పెయింట్ ఆర్ట్ లాగా ఉండాలని చెప్పి ఇలా ఒక ఫీమేల్ ఫేస్ని ఇలా మేము చేయించాము. సో ఇది ఓపెన్ చేస్తే విండో. సో మెయిన్లీ మేము ఈ బ్లెండ్స్ వేయించడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ చెప్పాను నేను హౌస్ ఒక 70% కన్స్ట్రక్షన్ తర్వాత మేము కొనుక్కున్నామని చెప్పి. సో 70% తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత కొనుక్కున్నాము. మేము ఏమంటారు వుడ్ వర్క్ అంతా మేము కొంచెం వెస్టర్న్ మోడర్న్గా చేయించాము. మాకు ఈ డోర్స్ అండ్ విండోస్ వచ్చేసి ఇట్లా కొంచెం ట్రెడిషనల్గా అయిపోయిందని చెప్పి మేము చాలా ఫీల్ అయ్యాము. బట్ శివ సజెస్టెడ్ అస్ టు లైక్ ఇలా వెళ్తే కొంచెం వీ క్యాన్ కవర్ అని చెప్పేసి విండోస్ని అయితే మ్యాక్సిమం ఇలా కవర్ చేయగలిగాము. సో దిస్ ఈజ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్, మై రూమ్ బాల్కనీ. సో ఈ బాల్కనీ కూడా మీ అందరికీ చాలామందికి తెలుసు, ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాక ఇది ఏమీ పెద్దగా చేయలేదు, అలా వదిలేసాము. రీసెంట్ టైమ్స్లోనే ఈ గార్డెన్కి అది ఫిక్స్ చేశాను. సో నేను యాక్చువల్లీ బాల్కనీ మేకోవర్ చేశాక నేను హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరందరూ చాలా తొందర పెట్టేశారు నన్ను హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. మీ అందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బాల్కనీ డెకర్ ఒకటి వదిలేశాను, కానీ కొన్ని ఐటమ్స్ షాప్ కూడా చేసి పెట్టాను. చూడండి ఇక్కడ ఉన్నాయి, చేయాలి ఇవన్నీ. అట్లా ఐకియాలో అండ్ కొంచెం ఆన్లైన్లో అక్కడిక్కడ షాప్ చేసి అలా హోల్డ్ చేశాను. సో త్వరలో నేను బాల్కనీ మేకోవర్ చేస్తే నేను డెఫినెట్గా అదొక వ్లాగ్ చేసి మీ అందరి కోసం రిలీజ్ చేస్తాను. ఉయ్యాల కూడా హరిణి కోసం ఫిక్స్ చేయించాము. అండ్ మా ఇంట్లో కొంచెం ఎక్కువ కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి ఇక్కడ మేము ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటాం. ఇది వచ్చేసి అనదర్ డోర్. ఈ డోర్ నుంచి మనం రూమ్కి పైన హాల్కి వెళ్ళిపోవచ్చు లైక్ ఇలా. సో ఇక్కడ ఇది పైన హాల్. మా రూమ్ స్టోరీస్ అయిపోయాయి కాబట్టి హరిని రూమ్ వదిలేసాం, తర్వాత తను చేస్తుందని చెప్పిందని. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళడానికి వే ఇది. ఇక్కడ కూడా ఒక విండోని సేమ్ వి కవర్డ్ విత్ ద బ్లాంక్. అండ్ దిస్ ఈజ్ లైట్. ఈ లైట్ మేము హౌస్కి షిఫ్ట్ అయిన కొత్తలో గృహప్రవేశానికి ముందే ఫిక్స్ చేసాం. ఇది ఎక్కువ సీలింగ్ ఉంది కాబట్టి మేము ఎంత కాస్ట్లీ లైట్ తీసుకొచ్చినా ఇక్కడి వరకే సెట్ అయిపోతుందని చెప్పి ఇదైతే మావయ్య గారు సెలెక్ట్ చేశారు. చాలా షాప్ చేసిన తర్వాత దొరికింది మాకు ఈ లైట్. చాలా పెద్ద లైట్ ఇది. దిస్ ఈజ్ అవర్ టెర్రస్ వే. టెర్రస్కి చాలా తక్కువ వస్తాను ఈవినింగ్ టైమ్స్లో, లేదంటే హరిని సైకిల్ ఆడడానికి అట్లా. మీరు ఇంతకుముందు నాది హరినిది డే వ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ హరిని ఉయ్యాల అండ్ సైకిల్ అప్పుడప్పుడు తొక్కుతూ ఉంటుంది. ఈవినింగ్స్ నేను మ్యాక్సిమం ఎందుకు వస్తానంటే పూలు కోయడానికి వస్తాను. కింద మీరు చూసారు కదా సన్నజాజి తీగ, ఆ తీగకి ఇక్కడ పూలు వస్తాయి. 2 రకాలు ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్స్ అలా వచ్చి పూలు కోసి గుచ్చి హరినికి పెడతాను. దిస్ ఈజ్ 1 తీగ అండ్ అక్కడ ఇంకొక సన్నజాజి తీగ ఉంది.
సో మ్యాక్సిమం పూలు కోయడానికి నేను ఈవినింగ్స్ అలా పైకి వస్తాను అండ్ శివ వస్తూ వెళ్తూ ఉంటారు పైకి. ఇది ఇంకొక సన్నజాజి తీగ. యాక్చువల్లీ ఇక్కడ కూడా మేము పైన టెర్రస్ మీద కూడా ఒకటి చిన్న హ్యాంగ్ అవుట్ ప్లేస్ లాగా సెట్ చేద్దాం అనుకున్నాం. లైక్ వన్ స్మాల్ హట్ విత్ డిమ్ లైట్స్ ఇలా సెట్ చేయాలనుకున్నాం. చూడాలి ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందా అని. ఇప్పుడైతే బిజీ షెడ్యూల్స్ వల్ల అసలు ఏం కుదరట్లేదు. ఇన్ ఫ్యూచర్ వర్కౌట్ అవుతే ఇక్కడ చిన్న హట్ లాగా డిమ్ లైట్స్ పార్టీ మేక్ ఓవర్ చేయాలన్నది ఆలోచిస్తున్నాం. చూద్దాం, అది చేస్తే మీ అందరితో మళ్ళీ షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ అవర్ బిగ్ స్టోరీ అండ్ హనుకమ్ అండ్ దిస్ ఈజ్ హరిణి ఫేవరెట్ ప్లేస్. నేను ఉంటేనే వస్తుంది పైకి, లేదంటే చాలండి చాలు. ఇక్కడ ఎక్కి ఫోటో ఫోజెస్ ఇస్తూ ఉంటుంది మేడమ్. ఇవ్వు ఫోజులు ఇవ్వు, ఎట్లిస్తావు ఇవ్వు. నెక్స్ట్ ఇట్లా చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ హరిణికి ఒక్కతే పైకి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను అక్కడ లాక్ వేసేస్తాను కాబట్టి. ఒక్కతే అయితే రాదు. వచ్చినప్పుడు కూడా నేను మ్యాక్సిమం ఇలా ఎక్కనివ్వను, అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేసి ఎక్కేస్తూ ఉంటుంది. శివ వస్తే వింటుంది శివ మాట, దిగి ఇంకా చాలు. సో అది వాటర్ ట్యాంక్ స్పేస్ అనమాట. ఇంకా పైన నేనైతే అసలు ఇప్పటిదాకా ఎక్కలేదు. ఇదంతా కూడా మా ఏరియా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది మా పెద్ద టెర్రస్ స్టోరీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డే టైంలోనే కాకుండా ఈవినింగ్ లైట్స్ వేసాక కూడా ఇల్లు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లైటింగ్స్కి వాటికి. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయిడ్ మై హోమ్ టూర్ వీడియో. అలాగే నా షాపింగ్ ట్రిక్ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ కోడ్ MAHI25 సో దట్ మీకు ఇన్స్టెంట్ క్యాష్ 25 రూపీస్ అన్నది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే క్యాష్ కర్రతో షాపింగ్ వేరే లెవెల్. సో గాయస్, మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను నా షాపింగ్ ట్రిక్ మీతో షేర్ చేసుకున్నాను. స్టే సేఫ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై హోమ్ టూర్ వీడియో. అండ్ ఇలాగే మంచి కంటెంట్స్తో, మీరు కోరుకునే కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, Mahi Shivan. Bye. Don't forget to like, share, comment and subscribe to my channel. Take care everyone. Love you all. హాయ్ సార్, మై నేమ్ ఇస్ మహేశ్వరి అని నీ దగ్గర నుంచి వచ్చింది మెసేజ్. అంటే నేను శివకి ఎందుకు మెసేజ్ చేశానంటే, శివ అప్పుడు తమిళ్